హౌస్లోకి ఎలా వెళ్ళానో బయటకు కూడా అలానే రావాలనుకున్నాను. ఎవ్రీ వన్ గివ్స్ దర్ 100%. వాట్ మేక్స్ యూ డిఫరెంట్? ఏదైనా మాట అనే ముందు కొంచెం ఆలోచించేవాడిని. సో అందుకనే మేబీ ఆ కామ్ అండ్ కలెక్టివ్, కామ్ అండ్ కంపోజ్డ్ అని అన్నారు. కాజల్ ఒకటే, తనకి చెప్పే విధానంలో చెప్తే దానికి అర్థమవుతుంది. ఇఫ్ యూ జస్ట్ ట్రై టు పాయింట్, అంతే అయిపోయింది, టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తుంది. హాయ్ మనోజ్ గారు. హాయ్ అండి. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్, టాప్ 5. థ్యాంక్ యూ. ఎస్. ఫస్ట్ అంటే నేను మాట్లాడేదానికన్నా ముందు మీ అభిమానులకి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, అమ్మాయిలు ఎందుకండి అంతలాగా కిల్ చేశారు? అసలు అంతమంది అమ్మాయిల ఫ్యాన్స్ ఏంటి? రాంగ్ కదా ఇది? అంటే నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు కదా, లైక్ ఐ వాజ్ బీయింగ్ మై సెల్ఫ్. సో నన్ను అభిమానించారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో మరి అభిమానులందరికీ ఏం చెప్తారు? అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఎవరైతే ఓట్ చేసి నన్ను టాప్ 5 వరకు తీసుకువెళ్ళారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా లైక్ రీసెంట్గా ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా చూస్తున్నాను, కామెంట్స్ అన్నిట్లో కూడా చూస్తున్నాను. సో మచ్ ఆఫ్ లవ్, రియలీ బ్లెస్డ్. అండ్ ఏది కూడా బిగ్ బాస్ జర్నీ అన్నది ఏది కూడా మేము, అంటే నాకు ఎస్పెషలీ లాస్ట్ మూమెంట్లో నేను ఎంటర్ అయ్యాను. అండ్ నెవర్ ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను ఇలా ఉండాలి అని కాదు. నేను ఎలా బయట అయితే ఉంటానో, నాకు తెలిసిన వాళ్ళు, నన్ను ఇష్టపడేవారు, నా అనుకునేవారు అందరికీ కూడా నువ్వు ఎలా ఉన్నావో, బయట ఎలా ఉన్నావో, లోపల కూడా అలానే ఉన్నావు అని అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఆల్ యువర్ లవ్. దిస్ ఆఫ్ మీ ఏదైతే మీరు చూస్తున్నారో, దిస్ ఈజ్ ఆల్ మై పేరెంట్స్ అప్బ్రింగింగ్. సో ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్ యాక్చువల్లీ. సో నన్ను ఇష్టపడుతున్నారు అంటే డెఫినెట్గా మా పేరెంట్స్ పెంపకాన్ని కూడా మీరు ఇష్టపడ్డారు. సో థ్యాంక్స్ ఫర్ దాట్. సూపర్. అండ్ ఒక చిన్న సర్ప్రైజ్తో స్టార్ట్ చేద్దాం. ఓ థ్యాంక్ యూ. రామ్ గారు. సో హలో మిస్టర్ పర్ఫెక్ట్. హలో, హాయ్. సో చాలామంది బయట అందరు అదే అంటున్నారు, BB5 సో మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. సో ఐఎమ్ రామ్ అఖిల్ మెజిషియన్. సో మీకు ఒక చిన్న ట్రిక్ చూద్దామని చెప్పేసి నన్ను వచ్చాను. ఓకే. సో ఐ యూ రెడీ? యా రెడీ. ఓకే. సో నార్మల్గా కార్డ్స్ ఆడుతుంటారా? కార్డ్స్ యా సమ్టైమ్స్. నాకు తెలిసి మీరు ఆడుండరేమో. ఆడాను. ఆడతారా? డెఫినెట్గా. సో యూ నో ద హౌ టు షఫల్ ద కార్డ్స్ అండ్ ఆల్, రైట్? ఓకే. సో ఐ షో దో. సో కార్డ్స్ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ అన్ని డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అవును. ఓకే. సో టోటల్ దట్ డిఫరెంట్ కార్డ్స్ ఆర్ హియర్, నాట్ సేమ్ కార్డ్స్. ఓకే. మీరు స్టాప్ అని చెప్పి ఏదైనా కార్డ్ పిక్ చేయండి. ఓకే. జస్ట్ టెల్ మీ స్టాప్. Here. If you want to go, you can go it. Continue. Yeah. Stop. Here. Okay, you can take the card. Can you tell me what was the card? You can reveal it, no problem. Okay. Yeah. You can show me. Okay. Change. Oh, so you picked the Queen of Hearts. So okay, you can keep here. Okay. సో మీరు క్వీన్ పిక్ చేశారు కాబట్టి, సో టోటల్ దే ఆర్ ద డిఫరెంట్ కార్డ్స్. దే ఆర్ నాట్ సేమ్ కార్డ్స్. ఐ విల్ షో ద కార్డ్స్. టోటల్ డిఫరెంట్ కార్డ్స్ అయ్యా, రైట్? ఓకే. మీరు పిక్ చేసిన కార్డు నేను కింద ప్లేస్ చేస్తున్నాను. బట్ వెన్ ఐ సే జస్ట్ మ్యాజిక్ 1 2 3 jack and the card will be top off. Wow. Okay, so I'll keep again here. Okay. When it's just magic 1 2 3, so and the total cards will be changed into your selected card. It's a queen. Oh my god. Yeah, I'll show you. It's a queen. And I'll show you. Wow. So a queen మాత్రం నేను మళ్ళీ తీసేస్తున్నాను. జస్ట్ స్వైప్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నాను. When it's a jack and the cards will be again, it will be change. Wow. It's a small trick for you. క్రేజీ. అసలు ఏంటి అసలు ట్రిక్? వామ్మో, రియల్లీ క్రేజీ ట్రిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. సో మానస్ గారు, నచ్చిందా? చాలా బాగుందండి. లైక్ ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ సచ్ సార్ట్ ఆఫ్ ట్రిక్. అవునా? లైక్ సెకండ్ ఇది నిజంగా సీరియస్లీ అర్థం కాలేదు. అండ్ సో చాలా మంది అభిమానుల్ని బాగా మనసు గెలిచేసుకున్నారు మీరు. సో చాలా హ్యాపీ ఫర్ దట్. అండ్ బిగ్ బాస్ ట్రావెల్ ఎలా అనిపించింది మీకు? బిగ్ బాస్ జర్నీ ఈజ్ సంథింగ్ వెరీ యూనిక్ అండి. అంటే నేను ఎప్పుడు కూడా
పేరెంట్స్కి లేకపోతే మా ఇంటి నుంచి షూట్కి వెళ్తుంటాం కానీ అవుట్డోర్ షూట్ మహా అంటే ఒక 15 days ఉంటుంది. ఆ 15 daysకే ఐల్ బీ లైక్ వెన్ ఐమ్ గెటింగ్ బ్యాక్ హోమ్. సో అలాంటిది ఒక 105 days అవే ఫ్రమ్ హోమ్ అండ్ క్వారంటైన్ ఆల్మోస్ట్ 120 days అంటే 4 months, లిటరలీ 4 months ఐ వాజ్ అవే ఫ్రమ్ హోమ్. హోమ్ ఫుడ్ లేదు, నథింగ్, లైక్ నో పేరెంట్స్. అండ్ మీరు నమ్మరు, నాకు లైట్స్ అన్నీ ఆఫ్ అయితే కానీ నిద్ర పట్టదు. అంటే కళ్ళల్లో పడకూడదు, నాకు కొంచెం కూడా లైట్ పడకూడదు అనమాట, బాగా డార్క్ ఉండాలి. అండ్ బిగ్ బాస్ హౌస్లో దెర్ ఇస్ లైక్ ఆల్వేస్ యూ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ లైట్ అనమాట. బట్ అది అడ్జస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ 15 days. సో జర్నీ మొత్తం అంతా కూడా వీ వర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ ది అదర్. బట్ డెఫినెట్లీ స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. డెఫినెట్గా వాళ్ళైతే ఒక వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ష్యూర్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ. బికాజ్ ఒక ఇంట్రోవర్ట్గా నేను స్టార్ట్ చేసిన నా జర్నీ ఏదైతే ఉందో, ఐ గాట్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్, ఐ గాట్ టు అండర్స్టాండ్ పీపుల్, ఐ గాట్ టు అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్. ప్రతి ఒక్క నామినేషన్ కానీ ప్రతి ఒక్క పాయింట్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే అరే కరెక్టే కదా వీళ్ళు ఆలోచించిన విధానం, వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు అంటే ఎస్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ జర్నీ మీరు ట్రావెల్ చేస్తే కానీ అర్థం కాదు మీకు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు వాళ్ళది మిస్టేక్ అని మనం అనుకుంటాం. బట్ వాళ్ళు చూసే విధానం వేరు, వాళ్ళు ఆలోచించే విధానం వేరు, వాళ్ళ ఐడియాలజీ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో బిగ్ బాస్ జర్నీ ఈజ్ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. యూనో, యూ డోంట్ హ్యావ్ ఫోన్స్, యూ డోంట్ హ్యావ్ న్యూస్ పేపర్స్. అండ్ సాయి పల్లవి గారు లాస్ట్లో వచ్చినప్పుడు సీరియస్లీ హౌ, ఇన్ని రోజులు ఎలా ఉన్నారు మీరు అని అడిగారు. అండ్ మీకు ఇక్కడ ఆఫ్ ద కెమెరా ఆఫ్, మ్యామ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ద కెమెరాస్ ఆర్ నెవర్ ఆఫ్, దిస్ ద ఓన్లీ థింగ్ వీ టోల్డ్ హర్. సో షీ వాజ్ లైక్, ఫోన్స్ లేవా, అట్లీస్ట్ బుక్స్ అయినా ఇస్తారా మీకు అంటే, బుక్స్ కాదు కదా మాకు ఇచ్చేది ఒక టాస్క్ పేపరే, దాన్నే చదువుకుంటూ మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, లైక్ యూ హ్యావ్ సంథింగ్ టు రీడ్ అబౌట్. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తే అర్థం కాదండి, అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే దే విల్ యునో కనెక్ట్. మీరు కూడా నెక్స్ట్ టైం బిగ్ బాస్కి వెళ్ళారంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, వీల్ హ్యావ్ దట్ వైబ్ అనమాట. సూపర్ మానస్ గారు. సో మిస్టర్ పర్ఫెక్ట్ అనే బిరుదు మాత్రం మీకు ఒక్కరికే వచ్చిందండి? ఐ డోంట్ నో, లైక్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ టు బీ అ మిస్టర్ పర్ఫెక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మైండ్ సెట్ వాజ్ వెరీ క్లియర్ అండి. హౌస్లోకి ఎలా వెళ్ళానో బయటకు కూడా అలానే రావాలనుకున్నా. యూ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద హౌస్. మీరు ఏదైనా కొత్తగా ఏదైనా విషయం, ఎవరైనా ఒక మంచి క్వాలిటీ, మీకు నచ్చిన క్వాలిటీ ఏదైనా ఉంది, యూ హ్యావ్ టు లెర్న్ దట్. లైక్ నామినేషన్కి వచ్చేసరికి ఆర్ గేమ్ పరంగా వచ్చేసరికి ఎవ్రీవన్ గివ్స్ దేర్ 100%. వాట్ మేక్స్ యూ డిఫరెంట్? అందరిలో వేర్ డూ యూ స్టాండ్ అవుట్? ఎవ్రీవన్స్ పర్సనాలిటీ ఈజ్ యూనిక్. ఎస్, everyone has their own attitude, everyone has their own persona. నీలో ఏంటి? సో నేను దాని మీద ఎక్కువ వర్క్ చేసి, ఎస్, సో ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉంటారు, సో ఇలా ఉంటే ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ మీ. సో ఐఎమ్ ఎక్కువ, నా కోపం వస్తుంది గేమ్స్లో. యూ హ్యావ్ సీన్ మై అగ్రెసివ్ యాటిట్యూడ్. సో నా కోపం వస్తుంది, దట్ ఈస్ వేర్ యూ లెట్ గో. నీ స్ట్రెస్ కానీ ఎవ్రీథింగ్ కానీ యూ లెట్ గో. సో ఏదైనా మాట అనే ముందు కొంచెం ఆలోచించేవాడిని నేను, అరే ఎలా తీసుకుంటారు వీళ్ళు. సో అందుకనే మేబీ ఆ కామ్ అండ్ కంపోజ్డ్ అని అన్నారు. అందుకే ఏదైనా మాట అనే ముందు ఐ జస్ట్ థింక్ ట్వైస్ బిఫోర్ స్పీక్. దట్స్ ఇట్. మేము అగ్రీ అండి మిస్టర్ పర్ఫెక్ట్ అంటే. వై? బికాస్ మాకు కాజల్ చెప్పారనమాట. ఓ, ఏం చెప్పారంటే, నాకు సన్నీకి అంత పడేది ఉండేది కాదు, అండ్ ప్రియా గారికి నాకు కూడా అప్పుడప్పుడు పడుతుండేది కాదు చాలా. మానస్ వచ్చేసి ఇక్కడ సన్నీకి క్లోజ్, అండ్ అలానే అక్కడ ప్రియాకి గారికి కూడా క్లోజ్. అండ్ మమ్మల్ని నన్ను కూర్చోబెట్టి ఇది కాదు అని నా గురించి వాళ్ళకి మంచిగా చెప్పేవాడు, వాళ్ళకి నా గురించి మంచిగా చెప్పేవాడు, అండ్ ఇలానే సన్నీకి నా గురించి చెప్పేవాడు, అండ్ అలానే సన్నీకి నా గురించి చెప్పేవాడు. నాకు మానస్లో నచ్చింది అది. నేను ఇన్ని డేస్ ఈ రకంగా ఉన్నాను అంటే వన్ ఆఫ్ ది రీజన్ మానస్ అని తను చాలా క్లియర్గా చెప్పేశారు. నన్ను మోటివేట్ చేసింది కానీ, నన్ను లోలో ఉండేటప్పుడు చూసింది కానీ, నాకు సపోర్ట్ ఇచ్చింది కానీ ఎవరు అంటే ఎంటైర్ బిగ్ బాస్ అంతమంది కంటెస్టెంట్లో ఓన్లీ వన్ ఆఫ్ ది వన్ మానస్ అని చెప్పారు, కాజల్.
ఇప్పుడు మేము అగ్రి అనమాట. మీరు చెప్పకుండానే మాకు కాజల్ గారు చెప్పేశారు థ్యాంక్ యూ. అండ్ లైక్ ఇంత స్వీట్ హార్ట్ అనేది. కాజల్ Feb 23rd బర్త్డే, మై మామ్స్ బర్త్డే ఇస్ Feb 22nd. ఓ సో కాజల్ని చూడంగానే ఎస్ షీఈ్ అన్ ఎంతూజియాస్టిక్ పర్సన్. చాలా ఎంతూజియాజం ఉంటుంది. అది సమ్ పీపుల్ ఎంతూజియాజం కొన్ని చోట్ల చూపిస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఎమ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఐ హియర్ అ పవన్ కళ్యాణ్ సర్స్ సాంగ్, ఐ గెట్ ఎక్సైటెడ్. దట్ ఈస్ వేర్ ఐ షో మై ఎంతూజియాజం, దట్ ఈస్ వేర్ ఐ షో మై మీరు ఎక్సైట్మెంట్. చాలా బాగా చేస్తారు తెలుసా పవన్ కళ్యాణ్ గారి అది అవునా? పోలీస్ గెటప్ అది కానివ్వచ్చు చూడలేదండి ఇంకా. అండ్ అది Yeah. చించేశారు అసలు. థ్యాంక్ యూ అండ్ మొన్న రీసెంట్ గా అంటే ఇలా ఫైనల్ డే రోజు కూడా మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ ఇచ్చేటప్పుడు మీకు మాత్రం పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తోనే స్టార్ట్ చేశారు. అంటే ఎంత అభిమానం కదా అవును అనిపించింది. అవును, నాకు చాలా ఇష్టం అండి. ఆ ఎక్సైట్మెంట్ నేను కంట్రోల్ చేసుకోలేను. సో కాజల్స్ ఎక్సైట్మెంట్ ఈస్ ఆల్సో ఇన్ అ సిమిలర్ వే. షీ హ్యాస్ లవ్ ఫర్ బిగ్ బాస్. Yes. సో ఎవరైనా ఎప్పుడైనా అనౌన్స్మెంట్ వచ్చినా ఏది వచ్చినా ఆయన వాయిస్ వినిపించినా షీఈస్ ఎక్సైటెడ్. Hmm. దట్ ఐ ఫెల్ట్ షీ హ్యాస్ అ జెన్యూన్ లవ్ ఫర్ బిగ్ బాస్ అని నేను ఫస్ట్గా నేను గ్రహించా. చాలా మంది ది డెంట్ అగ్రీ, దేవర్ లైక్ థింకింగ్ ఇట్ వాస్ యాక్టింగ్ చేస్తుంది, ఓవర్గా రియాక్ట్ అవుతుంది మేబీ అలా అని చాలామంది స్టార్టింగ్లో ఇనీషియల్గా చాలా అనుకున్నారు. Hmm. బట్ షీ మెయింటైన్ దట్ ఎంతూజియాజం ఫర్ ది ఎంటైర్ జర్నీ. షీ వాజ్ లైక్ 98 days ఆ హౌస్లో, 99 days ఆ హౌస్లో ఉన్నప్పుడు ఎంటైర్ టైమ్ షీ వాజ్ వెరీ 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 ఐ లవ్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ. దట్ ఎంతూజియాజం వాజ్ దేర్ త్రూ అవుట్ అనమాట. ఓకే. సో మొత్తానికైతే ఎన్నో ఫిలిమ్స్ స్టోరీస్ వస్తున్నాయి. సంక్రాంతికి గుడ్ న్యూస్ వింటున్నాం. యా, అండ్ ఇలాగ కాకుండా ఒక మంచి ఫ్యాన్ బేస్తో మళ్ళీ కలవాలని ఉంది. డెఫినెట్గా కలుద్దాం, డెఫినెట్గా కలుద్దాం. Yes, మాట ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. నాతోనే కదా, యా మీతోనే. ఇది చాలా గట్టిగా ఉంది సౌండ్. అండ్ ఫ్యాన్స్ అందరితో, ఇష్టమైన వాళ్ళందరితో కూర్చొని మాకు కొంత సమయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. డెఫినెట్లీ డెఫినెట్లీ. అండ్ మానస్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సంక్రాంతి నుంచి ఇంకా లైఫ్ బ్యాక్కి తిరిగి చూడకుండా అన్ని ఫిలిమ్స్ రావాలని కోరుకుంటున్నాం. హోప్ సో. అండ్ సీరియల్లోనే ప్రతి ఒక్క ఇంట్లో ఉండిపోయినట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉండిపోవాలి, అన్ని హిట్ ఫిలిమ్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ అండ్ యూ. వీలైతే అతి తొందరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి మా మానస్ గారు అని కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.